Panda, 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 panda. I got broads in Atlanta, just to lean the family. Credit cards in the scammers, hitting the licks in the van. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. పక్కన ఒక గంట బిల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే అప్డేట్స్ని మీరే ఫస్ట్ చూడవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ASR టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, మీరు అదర్ స్టేట్స్కి వెళ్తూ ఉంటారు. అక్కడ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ లాంగ్వేజ్ మీకు రాదు. సో వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ మీకు అర్థం కాదు. సో మీరు అంత ఈజీగా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వలేరు. వీడియో ద్వారా నేను ఒక అప్లికేషన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ అప్లికేషన్ ఉపయోగించి మీరు వాళ్ళతో ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఒక గంట బిల్ని క్లిక్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ని మీరే ఫస్ట్ టైం చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ప్లే స్టోర్లో ట్రాన్స్లేటర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీరు వాయిస్ని రికగ్నైజ్ చేసి వేరే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది, ఇంగ్లీష్ టు తమిళ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తమిళనాడు వెళ్ళారు, అక్కడ లాంగ్వేజ్ మీకు అర్థం కాదు. సో మీరు ఇన్పుట్ అనేది ఇంగ్లీష్ ఇస్తే అవుట్పుట్ అనేది తమిళ్ వస్తుంది. సో అక్కడ వాళ్ళ పీపుల్స్తో మీరు ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలరు. నేను ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను, అది తమిళ్లో చూపిస్తుంది. వేర్ ఇస్ ద రైల్వే స్టేషన్ హియర్? అలా తమిళ్లో అది వచ్చేసింది. సో దీన్ని మీరు బిగ్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఇలా టైప్ చేస్తే ఇలా బిగ్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. స్క్రీన్ కొంచెం పెద్దగా ఉంటుంది. తర్వాత మీరు వాయిస్తోనే కాదు, మీరు టైప్ చేసి కూడా మీ యొక్క కన్వర్జేషన్ని వాళ్ళకు క్లియర్గా చేయొచ్చు. మీరు మళ్ళీ చేస్తున్నాను, హౌ ఆర్ యూ అని చేస్తున్నాను. అది తెలుగులోకి వచ్చింది. మీరు డిఫరెంట్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. అది తెలుగులో వచ్చేసింది, మీరు ఎలా ఉన్నారని. తర్వాత మీరు ఒకవేళ మీరు టెక్స్ట్ అర్థం కాలేదనుకోండి, ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్లో నాకు టెక్స్ట్ అర్థం కాలేదు, ఇంగ్లీష్లో ఉంది, అది అర్థం కావాలంటే మీరు దీన్ని ఫోటో కూడా తీసి వేరే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. వన్స్ దీన్ని ఓపెన్ చేస్తే కెమెరాని ఇలా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు మీరు దీన్ని ఫోటో తీస్తే అది వేరే లాంగ్వేజ్లో కనబడి తెలుగులోకి వచ్చేసింది. ఇలా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీరు గ్రూప్ డిస్కషన్ కూడా చేయొచ్చు. డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి గ్రూప్ డిస్కషన్ని దీన్ని ఓపెన్ చేస్తే స్టార్ట్ అని ఉంటుంది, స్టార్ట్ కన్వర్జేషన్. మీ యొక్క నేమ్ టైప్ చేయండి, ఎంటర్ చేయండి. క్రియేట్ చేస్తుంది కన్వర్జేషన్ని వేరే వాళ్ళతో. ఒక కన్వర్జేషన్ కోడ్ వస్తుంది. ఆ కన్వర్జేషన్ కోడ్ వచ్చిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీరు వేరే వాళ్ళతో ఇలా కమ్యూనికేట్ అవ్వచ్చు. సో అది నేను వాయిస్ రికగ్నైజ్ చేసుకొని అది వెళ్ళిపోతుంది, వేరే వాళ్ళతో కన్వర్ట్ అవుతుంది. సో ఇలా చేసుకోవచ్చు. ఎస్ అండ్ తర్వాత దీంట్లో ఇంకో అడ్వాన్స్ ఏంటంటే ఒక లాంగ్వేజ్ యొక్క బేసిక్స్ని ఇది మనకు చూపిస్తుంది. ఇక్కడ బుక్ సింబల్ కనిపించే దాన్ని టైప్ చేయండి. ట్యాప్ చేస్తే ఒక లాంగ్వేజ్ యొక్క బేసిక్స్ని ఇది చూపిస్తుంది. అంటే ట్రావెల్కి సంబంధించినవి, టైం, డేట్, నెంబర్స్ అనేటి, అంటే టెక్నాలజీకి సంబంధించిన, హెల్త్, ఎమర్జెన్సీ అనేవి ఇది చూపిస్తుంది. అంటే ఎసెన్షియల్స్ అంటే హలో, గుడ్ బై, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్, థ్యాంక్ యూ అని ఇలా. తర్వాత టైం, డేట్, జనవరి అంటే డేట్స్ తెలుసుగా అవి. టెక్నాలజీకి సంబంధించినవి, తర్వాత హెల్త్కి సంబంధించినవి, ఐమ్ సిక్, దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ, ఐ నీడ్ ఏ డాక్టర్, ఇలా
సో ఇలా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే మీరు రీసెంట్గా ఏం చేశారో అని కూడా చూసుకోవచ్చు. ఇందులో మళ్ళీ ఒక రీసెంట్ బటన్స్, రీసెంట్గా మీరు ఏం సెట్ చేశారు అని ఈ వీడియోలో ఈ యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please like, share and subscribe my channel.